హలో అండి అందరికీ వెల్కమ్ టు రమా కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనము కిడ్స్ స్నాక్స్ ఎలా చేయాలో చూద్దాము. ఇవైతే సమ్మర్లో ఇంకా పిల్లలకి హాలిడేస్ అయితే వచ్చేసాయి కదండి. ఇవైతే ఒక్కసారి ట్రై చేయండి. చెక్కలు చిట్టి చిట్టిగా చేసుకునే చెక్కలు అనమాట. సూపర్ టేస్టీగా అయితే ఉంటాయి. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక కప్పు బియ్యం పిండి అయితే తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ అయితే తీసుకోవాలి. అలాగే వాటర్ని మనము బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్, ఉప్పు అయితే వేసి బాయిల్ బాగా చేసుకోవాలి. వాటర్ బాగా ఇట్లా మసులుతున్నప్పుడు బాగా వేడి అయిన తర్వాత మనము ముందుగా పెట్టుకున్న బియ్యం పిండిని అయితే వాటర్లోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకోకుండా మిక్స్ చేసుకుంటే ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అండి. చూసారుగా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని పక్కన పెట్టేసేయాలి. మనం దాన్ని ఎక్కువ ఏం వేడి కావాల్సిన అవసరం లేదు. అది కొద్దిగా చల్లారిన తర్వాత మనము దాంట్లో కొద్దిగా ఉప్పు, కారము, ఉప్పు ఆల్రెడీ వేసాము, ఒకవేళ సరిపోకుండా మరీ వేసుకోండి. కారము వేసిన తర్వాత మీ దగ్గర కలోంజీ సీడ్స్ ఉంటే వేసుకోండి. లేవు నా దగ్గర, అందుకని నా తెల్ల నువ్వులు వేసాను. అవి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఇదంతా చాలా కాలిపోతుంది. కాకపోతే మీరు చల్లారిన తర్వాత అయితే మిక్స్ చేసుకొని ఇట్లా ముద్దలాగా అయితే చేసుకోండి. ముద్దలాగా చేసుకొని ఒక మనం చిన్న సైజు మీల్ మేకర్ ఉంటుంది కదండి, ఆ సైజులో అయితే ఉండల్లాగా చేసుకొని మనం అరచేతుల్లో ఒత్తుకోవాలి. అంతే. ఆ సైజు ఉంటే చాలు. మరీ మందంగా వద్దు, మరీ పలుచగా వద్దు, మీడియంగా చేసుకోండి. మరి అవి బాగా చేసుకున్న తర్వాత మనము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అవైతే వేసి తీసుకోవాలి. అంతే అండి. చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే ఉంటాయి. పిల్లలకి ఇవి స్నాక్స్కి ఇస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.